హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టిల్ ఏ వండర్. వితౌట్ ఎనీ స్పాయిలర్స్, భారతీయుడు 2 మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. భారతీయుడు 2 స్టారింగ్ కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియభవాని శంకర్, సముద్రకని, బాబీ సింహ ఎట్సెట్రా. మూవీ ఓకే, బానే ఉంది. ఇన్ఫాక్ట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్స్ లో వచ్చే సీన్స్ అండ్ ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంది. వెయిట్ ఇలా ఎందుకు అనిపించిందంటే, ఇది శంకర్ గారు డైరెక్ట్ చేసిన మూవీ అండ్ శంకర్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే మూవీ ఓకేష్ ఫీలింగ్ ఇచ్చింది. జనరల్ గా శంకర్ గారి మూవీస్ అంటేనే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తాం, అది కామన్. బట్ శంకర్ గారి మనోహరుడు మూవీ ట్రైలర్ చూసి మూవీకి వెళ్ళిన వాళ్ళకే ఇది బాగా అర్థమవుతుంది. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో అండ్ వాచ్ ద మూవీ. ప్లాట్ విషయానికి వస్తే, ట్రైలర్ లో చూపించినట్లుగానే సిద్ధార్థ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తూ ఉంటారు. సొసైటీలో జరుగుతున్న అన్యాయాల్ని స్పూఫ్ గా చేసి కంటెంట్ గా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఒక సిచ్యువేషన్ లో సొసైటీలో మార్పు రావాలంటే వీళ్ళు చేసేది సరిపోదు, మళ్ళీ భారతీయుడే తిరిగి రావాలి అని ఫిక్స్ అయ్యి కమ్ బ్యాక్ ఇండియన్ అన్న హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తుంది. హ్యాష్ ట్యాగ్ కమ్ బ్యాక్ ఇండియన్ కాదు, హ్యాష్ ట్యాగ్ కమ్ బ్యాక్ శంకర్ సార్ అండ్ వీ వాంట్ ఇండియన్ 3. ఇవి కరెక్ట్. ఒక 3 గంటల సినిమా ఇవ్వలేని సాటిస్ఫాక్షన్ ని 3 నిమిషాల ట్రైలర్ ఇచ్చింది. ఇండియన్ 3 ట్రైలర్ గ్లింప్స్ లాగా లాస్ట్ లో ప్లే చేశారు. షౌరా సాంగ్, కాజల్, వార్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, టాప్ నాచ్ బీజిఎం, ఇవన్నీ ఆ ట్రైలర్ గ్లింప్స్ లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సేనాపతి అంటే ఈయన కదా అనిపించింది. మనం ఎలాగైతే బాగా నచ్చిన మూవీస్లో క్యారెక్టర్స్ని ఓన్ చేసుకుంటామో, మన ముందు జనరేషన్ వాళ్ళు లైక్ అవర్ పేరెంట్స్ సేనాపతి అన్న క్యారెక్టర్ని అంత ఓన్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు సినిమా, తమిళ సినిమా, ఇండియన్ సినిమా. లిటరల్లీ ఫస్ట్ డే అంటే మాక్సిమం థియేటర్స్లో యూతే ఉంటారు. బట్ చాలా రోజులకి పెద్దవాళ్ళని థియేటర్స్ దగ్గర అది ఫస్ట్ డే చూసినప్పుడు ఇంకా అనిపించింది వీళ్ళ సేనాపతి క్యారెక్టర్ని మర్చిపోలేదు అని. మూవీ మంచిగా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ పోర్షన్స్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ బాగున్నాయి, లాస్ట్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కూడా చాలా బాగున్నాయి. వీటన్నిటిని ఫస్ట్ హాఫ్ గా అండ్ ఇండియన్ 3 గా వస్తున్న పార్ట్ ని కలిపి ఇండియన్ 2 భారతీయుడు 2 గా వచ్చుంటే పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరుగుండేది పార్ట్ 1 కి అనిపించింది. కొన్ని క్లాసిక్స్ ని టచ్ చేయకూడదు అంటారు. ఇన్ఫాక్ట్ కమల్ గారే ఇండియన్ 3 ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఇండియన్ 2 అని ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చారు కూడా. అలాగని పార్ట్ 2 బాగాలేదా అంటే, మూవీ థీమ్ బాగుంది బట్ ఎగ్జిక్యూషనే ఆ థీమ్ అంతా లేదు. అండ్ ఫస్ట్ పార్ట్ కి మేజర్ ఎసెట్ ఆల్బమ్ అండ్ బీజిఎం. ఏమన్నా ఉంటాయి ఆ సాంగ్స్. శంకర్ గారు ఎప్పుడు ఒక 10-15 ఇయర్స్ అడ్వాన్స్డ్ గా తెస్తారు సాంగ్స్ ని అనే పేరు ఉంది. అండ్ భారతీయుడు ఆల్బమ్ కూడా అలానే ఉంటది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ మ్యూజిక్ కొంచెం డల్ అయింది. తాత వస్తాడే కమ్బ్యాక్ ఇండియన్స్ కి అయితే ఎంజాయ్ చేస్తాం, బట్ మిస్సింగ్ షౌరా సాంగ్ ఏదో చిన్న బిట్గా పెట్టారు. అండ్ మధ్యలో పార్ట్ 1 లో ఉన్న బీజిఎం ప్లే చేస్తుంటే ఒక తెలియని వైబ్రేషన్ వచ్చింది. అండ్ ఈ మూవీకి అసలు అనిరుద్ధేనా ఇచ్చిందే మ్యూజిక్ అనిపించింది. అందులోనూ బాగా ఎక్కేసిన షౌరా సాంగ్ ఫుల్ గా లేకపోవడం ఒకటి. అండ్ మూవీలో ఎమోషన్స్ ఉన్నాయి. సిద్ధార్థ్ ట్రాక్ ఎమోషనల్ గానే ఉంటది. బట్ ఫస్ట్ పార్ట్ లో సేనాపతి ఒక్కొక్కరిని చంపడానికి స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయి. అండ్ స్క్రీన్ మీద దాన్ని అలానే చూపించారు కూడా. మిమ్మల్ని చంపడం తప్పే కాదురా అన్న ఫీలింగ్ ఆడియన్స్ లో క్రియేట్ అయ్యింది. అండ్ అదే ఈ పార్ట్ లో మిస్ అయ్యింది. సేనాపతి క్యారెక్టర్ వర్కౌట్ అవ్వలేదా అంటే అయ్యింది, బట్ 1-2 చోట్ల మాత్రమే. ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా స్టోరీ టర్న్ అవుతుంది అండ్ ఆ పోర్షన్స్ చాలా బాగున్నాయి. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో అండ్ వాచ్ ద మూవీ, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. జనరల్ గా ఇలా సీక్వెల్స్ ఉన్నప్పుడు ఒక పార్ట్ బాగోపోతే నెక్స్ట్ పార్ట్ ని అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ మీద రివెంజ్ అనే మీమ్స్ వేసుకుంటాం కదా. బట్ ఇక్కడ పార్ట్ 2 ఓకేష్ గా ఉన్న పార్ట్ 3 కోసం వెయిట్ చేపిస్తున్నారు అంటే అది ఒక్క శంకర్ గారికే సాధ్యం. ఓకే, మూవీ బానే ఉంది బట్ ఫస్ట్ పార్ట్ ని మ్యాచ్ చేయలేకపోయింది. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో అండ్ వాచ్ దిస్ మూవీ, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ ఎండ్ క్రెడిట్స్ చేసేటప్పుడు మాత్రం మిస్ అవ్వద్దు. అక్కడ ప్లే చేసిన పార్ట్ 3 ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మూవీ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.